సార్ నాకు ఐడియా వచ్చింది. మనం ఇంటర్వ్యూని లైవ్లో ప్లాన్ చేద్దాం. మన ఛానల్కి 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లైవ్ ఇంటర్వ్యూ ఇస్తే మహా అయితే 10,000 నుంచి 40,000 వరకు చూస్తారు అంతే. నా ప్లాన్ వర్కౌట్ అయితే 50 లక్షల నుండి 1 కోటి మంది వరకు చూస్తారు. ఎలా? ఈ ఇంటర్వ్యూకి ఇంకా 6 రోజులు టైం ఉంది. ఈ 6 రోజుల్లో మినిమం 2 నుంచి 3 కోట్ల మంది వరకు ఈ ఇంటర్వ్యూ గురించి రీచ్ అయ్యేలా చేద్దాం. రీచ్ చేసినా వాళ్ళు చూస్తారన్న గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా చూస్తారు. మన ఇంటర్వ్యూ కనీసం 30 నిమిషాలు ఉంటుంది. ఆ 30 నిమిషాలు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ గురించి 3 క్వశ్చన్స్ వేద్దాం. కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళందరిలో నుండి డ్రా తీసి ఫస్ట్ ప్రైజ్కి 5 lakhs, సెకండ్ ప్రైజ్కి 3 lakhs, థర్డ్ ప్రైజ్కి 1 lakh, అలాగే 100 మందికి స్మార్ట్ ఫోన్స్, 50 మందికి స్పెషల్ గిఫ్ట్లు ఇస్తామని అనౌన్స్ చేద్దాం. వెల్, అలా చేస్తే మన మీద స్కోప్ ఉంటుందంటావా? ఇంత ఉంటుంది. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. ఒక్క నిమిషం సార్. సార్, ఇది కొత్తగా ఓపెన్ చేసిన ఒక హోటల్. ఫస్ట్ 1 వీక్ తినడానికి ఎవరూ రాలేదు. ఇది సేమ్ హోటలే. 1 వీక్ తర్వాత కూర్చోవడానికి కూడా ప్లేస్ లేనంతగా బిజీ అయిపోయింది. అలా ఎలా వచ్చారు? ఫస్ట్ వీక్ జనాలు తక్కువగా వచ్చేసరికి జనాల్ని ఎలా అట్రాక్ట్ చేయాలని ఆలోచించి 3 days ఫుడ్ ఫ్రీ అని ఆఫర్ పెట్టాడు. జనాలందరూ ఫుడ్ ఫ్రీనే కదా అని తినడానికి వెళ్ళారు. ఫుడ్ బాగుంది. 3 రోజులంటే కేవలం 3 రోజుల్లో హోటల్ బాగా క్లిక్ అయింది. అంతెందుకు సార్, ఊబర్, ఓలా, జియో ఇలా ఇవన్నీ ఫ్రీ ఆఫర్ పెట్టే కదా సక్సెస్ కొట్టారు. మనం కూడా అదే ఫార్ములాని ఇంటర్వ్యూకి అప్లై చేద్దాం. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సార్. మరి 10-15 లక్షలు ఖర్చు అవుతుంది కదా ప్రైజ్ మనీకి? అవసరం లేదు సార్. మనం సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ప్రైజ్ మనీ మొత్తం ఇచ్చేద్దాం. అదెలా? ఇంటర్వ్యూ విషయాన్ని హైలైట్ చేద్దాం. ఆటోమేటిక్గా స్పాన్సర్స్ వస్తారు. ఆ డబ్బులన్నీ వాళ్ళతోనే కట్టిద్దాం. దీనివల్ల మన ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్ కూడా మనకే వస్తుంది. దాంతోపాటు మన ఛానల్కి వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఎక్సలెంట్, గుడ్ ఐడియా. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ హెల్ప్ హిమ్ కమల్. ఓకే సార్, కంగ్రాట్స్ సిద్ధు. థ్యాంక్ యూ సార్. ఐడియా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సిద్ధు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకు కంటెంట్ తో పాటు దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టాలెంట్ కూడా ఉంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. దీనికి నీ హెల్ప్ కూడా కావాలి. ఏం హెల్ప్ చేయమంటావు? మన పెళ్లికి నన్నే ఖర్చులు పెట్టుకోమంటావా? అది కాదు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఒక వీడియో చేసి నీ ఇన్స్టాగ్రామ్లో, నీ FBలో పోస్ట్ చేయాలి. అదా, నీకోసం ఫ్రీగా చేస్తానులే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వావ్ సిద్ధు, నువ్వు చాలా గ్రేట్. హారిక నోట్లోంచి పోస్ట్ ఫ్రీ అన్నమాట ఫస్ట్ టైం వింటున్నా. హాయ్ వ్యూవర్స్, మన HM టీవీలో ది గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ ఇంటర్వ్యూని లైవ్ లో చూడండి. 10 లక్షలతో పాటు స్పెషల్ గిఫ్ట్లు పొందండి. దీనికి మీరు చేయాల్సింది, ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన 3 క్వశ్చన్స్ అడుగుతాం. ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు, సెకండ్ ప్రైజ్ 3 లక్షలు, థర్డ్ ప్రైజ్ ₹1,00,000. దీంతో పాటు 100 మందికి మొబైల్ ఫోన్. అంతేకాకుండా ఈ వీడియోని మన ఫేస్బుక్ పేజ్ నుంచి షేర్ చేసిన వాళ్ళలో డ్రా తీసి 50 మందికి స్పెషల్ గిఫ్ట్లు పొందండి. ఇంకెందుకు ఆలస్యం, షేర్ కొట్టేయండి, ఇంటర్వ్యూ చూసేయండి, గిఫ్ట్లు పట్టేయండి. ఆల్ ది బెస్ట్. ఉప్పల్ బాలని గోవాకి వచ్చానండి. అరంగల్ బీచ్ లో ఉండండి. రేపు జరగబోయే ఇంటర్వ్యూలు అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పేసి ఆ ప్రైజ్ మనీ నేనే కొట్టేస్తానండి. పక్కండి, లవ్ చేయండి. డార్లింగ్, మొన్న ఐఫోన్ కావాలన్నాగా 2 days లో కొనిచ్చేస్తా. మొన్న అడిగితే లేదన్నా? ఎల్లుండి ఒక ఇంటర్వ్యూ ఉంది, అందులో ప్రైజ్ మనీ కొట్టేసి కొనిచ్చేస్తా. అవునా? లవ్ యూ డార్లింగ్. రేపు జరిగే ఇంటర్వ్యూలో డబ్బులన్నీ నావే 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 నావే. రారా నీ అబ్బా. దేవుడా, ఆ ఇంటర్వ్యూలో 5 లక్షలు నాకే రావాలి దేవుడా. తిరుపతి వచ్చి మళ్ళీ గుండు కొట్టించుకుంటాను దేవుడా. అన్నీ నాకే రావాలి, అన్నీ నాకే రావాలి, అన్నీ నాకే రావాలి. ప్లీజ్ దేవుడా. రేపు జరిగే ఇంటర్వ్యూలో 10 lakhs నావేరా నావేరా. రే, ఆ న్యూస్ ఆర్టికల్ ఎడిటర్కి పంపించేసాయి. హే, కంగ్రాట్స్ సిద్ధు. హాయ్. హే, మన ఛానల్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగిపోయారు. ఇంటర్వ్యూ కూడా ఇదే మాదిరిగా జరిగిందనుకో, ఈ రెస్పాన్స్ మన ఛానల్ లెవెల్ ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోద్ది. మాక్సిమం ట్రై చేద్దాం సార్. ఐ నో యూ విల్ డూ ఇట్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. ఏంటండి బాబు, ఛానల్లో మేము చేస్తున్నాంగా, మాకు చెప్పరా కంగ్రాట్స్. సిద్ధుకు చెప్తే నీకు చెప్పినట్టే. కూకొని పని చూసుకో సామరం. ఏరా బాబు, నేనే అనుకున్నా చాలా మంది ఉన్నారా ఈ సమాజాన్ని మార్చడం నా వల్ల కదా నాయన. పంజే బేబీ ఎన్నావా ఏమన్నాడు? మూసుకొని పని చూసుకో. ఇది కూడా నెక్స్ట్. ఓకేరా, ఇది అర్జెంటుగా సెండ్ చేయి ఎడిటర్కి. చేస్తాంరా. కంగ్రాట్స్ సిద్ధు గారు. మూసుకుని పని చూసుకో. థ్యాంక్ యూ హారిక గారు. ఇందులో మీ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి కదా.
అయితే నా ఫాలోవర్స్కి ఏం చెప్పమంటావు? వాళ్ళ పని వాళ్ళని చూసుకోమని చెప్పండి. నేను అడిగింది వాళ్ళ గురించి కాదు, మన గురించి. ఇంకా డిసైడ్ చేసుకోలేదు. నాకు కొంచెం టైం కావాలి. నీకు 60 వచ్చేదాకా? కాదు, నీకు 60 వచ్చేదాకా. సరే, వెయిట్ చేస్తా. బాయ్. ఏంట్రా బాబు, ఇష్టం ఉందంటే ఇష్టం ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఎందుకురా అలా పాపం బాధ పెడతావు? చూసిన రోజే కాల్ చేసి పెళ్లి చేసుకుందాం అంది. ఎదురైన ప్రతిసారి ఏం ఆలోచించావు అంటుంది. నేనంటే ఇష్టం అని చెప్పడం కాదురా, ఎందుకు ఇష్టమో చెప్పమను, అప్పుడు ఒప్పుకుంటాను. రేపు ఈ అడ్రస్కి రా, క్లారిటీ ఇస్తా. ఏంట్రా బాబు స్కూల్ అని రాసింది? కొంపదీసి ప్రేమ పాటలు చెప్పిద్దా ఏంటి? ఈ స్కూల్ అడ్రస్ రాసిందేంటి? అసలు ఈ స్కూల్కి ఎందుకు రమ్మన్నావు? ఈ స్కూల్కి నీకు ఏంటి సంబంధం? రోల్ నెంబర్ 19 సెకండ్ బెంచ్ లో నా పక్కనే కూర్చున్న సిద్ధుకి నాకు సంబంధం ఉంది. అంటే నువ్వు పండు? అసలు నేను గుర్తుపట్టలేదు తెలుసా? నేను నిన్ను మొదటిసారి అక్కడే చూశాను. నీతో పరిచయం, నిన్ను చూసిన క్షణాలు, నీతో గడిపిన రోజులు, నీతో ఆడిన ఆటలు అన్నీ అన్నీ గుర్తున్నాయి. ఏ పండు ఆగు, నన్ను పట్టుకో. పండు ఆగు పండు. అలా 6th స్టాండర్డ్ అయ్యాక మా నాన్నకి మంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. మరి నన్ను ఎలా గుర్తుపట్టావు? ఇన్స్టాగ్రామ్ లో నేను అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద కమెంట్స్ అన్నీ చదివి నీ ఫేస్బుక్ ని చెక్ చేశా. అందులో నీ చిన్నప్పటి ఫోటో చూసి నిన్ను గుర్తుపట్టాను. అందుకే నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ఆట పట్టించాను. నీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. నీతో మాట్లాడుతున్నప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. నేను డెస్టినీని బాగా నమ్ముతాను. ఎప్పుడో దూరమైన మనం మళ్ళీ కలిసామంటే జీవితాంతం కలిసి ఉండడానికే అనుకుంటున్నాను. అందుకే చెప్తున్నా, ఐ లవ్ యూ. నేను ఇలా చెప్తే ఒప్పుకోను. మరి ఎలా చెప్పాలో? చిన్నప్పటి పండులా చెప్పాలి. ఏ పిల్లగా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. సూపర్ సిద్ధు, రేపు మనం చేసే ఇంటర్వ్యూ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. బ్రాండ్ స్పాన్సర్స్ వాళ్ళు కూడా మేము స్పాన్సర్ చేస్తామంటూ పోటీ పడుతున్నారు. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూను కూడా నువ్వే సక్సెస్ చేయాలి. డెఫినెట్గా సార్. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నైస్. హాయ్, అందరికీ నమస్కారం. గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజుల్లో మంచి సినిమా చేయడం కష్టం, తీసిన సినిమాని రిలీజ్ చేయడం ఇంకా కష్టం, రిలీజ్ అయిన సినిమా హిట్ అవ్వడం చాలా కష్టం. కానీ ఆయన తీసిన 9 సినిమాలో 8 హిట్ సినిమాలు మనకు అందించి మనల్ని ఎంటర్టైన్ చేసిన ది గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు ఇప్పుడు అయోధ్య అనే సినిమాతో మన ముందుకొస్తున్నారు. ఆయన గురించి, సినిమా గురించి తెలుసుకుందామా? ముందుగా చెప్పినట్టు ఇంటర్వ్యూ చివరి దాకా చూసి మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి ప్రైజ్ మనీ గెలవండి. ఆల్ ది బెస్ట్ అందరికి. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? సూపర్. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను సార్. సినిమాలపై ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? నేను బిగినింగ్ లో థియేటర్ లీజుకు తీసుకుని రన్ చేశాను. ఆ రన్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరం కూడా మేము మాట్లాడుకునేవాళ్ళం. సినిమా రిలీజ్ అయితే దాంట్లో ఏది ప్లస్ ఏది మైనస్, అసలు ఎందుకు ఆడింది ఎక్కువగా డిస్కస్ చేసేవాడిని. అది వాళ్ళకి నచ్చి నీ జడ్జిమెంట్ బాగుంటుంది కదా, నువ్వు ప్రొడ్యూసర్ గా సినిమా ఫీల్డ్కి వెళ్తే చాలా పైకి వస్తావు అని చెప్పేసి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ ఎంకరేజ్మెంట్ తోటి మొదటి సినిమాగా వారధి తీశాను. అది ఫ్లాప్ అయింది, డబ్బు అంతా పోయింది. కొంచెం కంగారు పడ్డాను, డబ్బు పోయినందుకు కాదు, మళ్ళీ నేను సినిమా తీయకుండా ఎక్కడ ఆపేస్తానేమో అని. సినిమా అంటే అంత ఫ్యాషన్ నాకు. వారధి సినిమా తర్వాత వరుసగా 8 సినిమాలు తీశాను, అవన్నీ హిట్ అయినాయి అమ్మా. ఓ సార్, వ్యూస్ పెరుగుతున్నాయి సార్.
ఈ సినిమాకు కూడా మీ దగ్గర ఉన్నదంతా పెట్టి భారీ బడ్జెట్ తో సినిమా తీశారని బయట అందరూ చెప్పుకుంటున్నారు. దానిపై మీ కమెంట్స్? సినిమా కథ అన్న తర్వాత దాని మీద నమ్మకంతో ఆ కథకు అంత బడ్జెట్ పెడితేనే గానీ ఆ సినిమాకి న్యాయం జరగదనిపించింది. అందుకే ఉన్నవన్నీ అమ్మేసి మొత్తం ఆ సినిమాలోనే పెట్టాను. చివరిగా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు సినిమాయే ప్రపంచం. అందుకే మా అయోధ్య అనే సబ్జెక్ట్ మీద నేను ఇంత పెట్టుబడి పెట్టాను. సినిమా చాలా బాగా వచ్చింది. మీ అందరూ ఆదరించి మాకు అద్భుతమైన విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో కలుద్దాం. బాయ్. కంగ్రాట్స్ సిద్ధు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. నమస్తే సార్. నమస్తే. కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. మీ ఇంటర్వ్యూ ఇంత బాగా రావడానికి, పబ్లిక్లో అంతగా రీచ్ అవడానికి కారణం సిద్ధు సార్. ఓ గ్రేట్ సిద్ధు. థ్యాంక్ యూ సార్. ఈ ఇంటర్వ్యూ లాగే మా సినిమా ప్రమోషన్ కూడా బాగా చేయాలి. తప్పకుండా సార్. వస్తాను. అలాగే సార్.